ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో డైలీ మన్నా అనే వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కూడా దేవుడి వాక్య భాగాన్ని మలాకి 3:6 నుంచి ధ్యానించుకుందాం. యెహోవా అయిన నేను మార్పు లేని వాడును గనుక యాకోబు సంతతి వారనైనా మీరు లయము కాలేదు అని యెహోవా దేవుడు ఇశ్రాయేల్ ప్రజల దగ్గర మాట్లాడుతున్నారు. మీరు బైబిల్లో చదివి చూసేటప్పుడు ఇశ్రాయేల్ జనాలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత బాబిలోనియా అని చెప్పి చాలా రాజ్యం దగ్గర చాలా సంవత్సరాలు ఇయర్స్ టుగెదర్ వాళ్ళు బానిసలుగా ఉన్నారంట. దేవుడికి ఇష్టం లేని కార్యాలు చేశారంట, విగ్రహారాధనలు చేశారంట, దేవుడు ఏది చెయ్యొద్దు అన్నారో అది చేశారంట. అయినా దేవుడు చెప్తున్నాడు, నేను మార్పు లేని వాడు కాబట్టి యాకోబు సంతతి అయిన ఇశ్రాయేలు నిర్మూలం అవ్వకుండా, అది ఎలాంటి లయం అవ్వకుండా నేను కాపాడుతా వస్తున్నాను అంటున్నారు. హల్లెలూయా. ఆయన దేంట్లో మారలేదంట. అబ్రహాముకి, ఈసాకుకి, యాకోబుకి ఆయన ఇచ్చారు చూడండి వాగ్దానాన్ని, అది మర్చిపోకుండా ఆ వాగ్దానం విడిసి దేవుడు వెనక్కి తగ్గకుండా, ఆ వాగ్దానాన్ని దేవుడు మర్చిపోకుండా, వీళ్ళు పాపం చేసిన దేవుడికి విరోధంగా లేచి నిలబడిన వాళ్ళని సృష్టించి వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చి మళ్ళీ దేవుడు ఆయన దగ్గరికి లాక్కుంటున్నారు. వాళ్ళని మాత్రం లయం కాకుండా దేవుడు కాపాడాడు. చూడండి, మన జీవితంలో ఉండే గొప్ప కార్యం ఏంటంటే, మనం తప్పు చేసేటప్పుడు, దేవుడికి ముందు పొరపాట్లు చేసేటప్పుడు మనల్ని పనిష్మెంట్ ఇచ్చి మళ్ళీ దేవుడు తన దగ్గరికి లాక్కునేది. అదే చాలా ఇంపార్టెంట్. ఆయనకు మనకుండే రిలేషన్షిప్ చదపకుండా మనల్ని పనిష్మెంట్ ఇచ్చి మళ్ళీ ఆయన ప్రేమ లోపల దేవుడు లాక్కుంటున్నారు. ఆయన ఎలాంటి దేవుడు అంటే, అన్నీ మారిపోయినా, మనం చూసే ఈ ప్రకృతి అన్నీ మారిపోయినా, రాజ్యాలు మారిపోయినా, రాజులు మారిపోయినా, మనుషులు మారిపోయినా, మనుషులు ఇచ్చే మాటలు వాగ్దానాలు మారిపోయినా, యేసయ్య మాత్రం మార్పు లేని దేవుడంట. ఆయన ఎలాంటి ప్రేమతో నేను పట్టుకున్నాడో అలాగనే ప్రేమతోనే ఉన్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఆయన మార్చరు. అన్నీ మారిపోవచ్చు, ఆయన మాత్రం మారడు. యేసయ్య నీ పైన పెట్టుండే ప్రేమ, నీ పైన పెట్టిన ప్రణాళిక అది ఒక్కరోజు కూడా మార్చడండి. కారణం ఏంటంటే ఆయన మార్పు లేని దేవుడు. మన దేవుడికి మృగాల స్వరూపాలు, ఆయన చెట్టో లేకుంటే కొండో రాయో నిప్పులో కాదండి, జీవం కలిగిన దేవుడు. ఇదిగో ఈరోజు నేను ప్రసంగించే ఈ యేసయ్య జీవం కలిగిన దేవుడు. నిన్న నేడు ఎల్లప్పుడూ మారకుండా సజీవంగా ఉండే దేవుడి గురించి నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. కాబట్టి నీ జీవితంలో అన్నీ నిన్ను విడిచి మారిపోయినా కూడా సరే, యేసయ్య మాత్రం మారడండి. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తారు. నీ చేయి పట్టి ఆఖరి దినం వరకు నేను నడిపించే దేవుడు. నిన్ను తీసుకొని పోయి ఆయన రాజ్యంలో చేర్చే వరకు ఆయన నడిపించే దేవుడు. నేను వాడుకునే దేవుడు. బాధపడబాకు. మనుషులు మారిపోవచ్చు, పరిస్థితులు మారిపోవచ్చు. ఎందుకండి, మనమే మారిపోయినా కూడా సరే, ఈ యెహోవా దేవుడు నజరేయుడైన యేసయ్య మాత్రం మార్పు లేని దేవుడు. మనల్ని ఆఖరి వరకు కరెక్ట్గా నడిపించుకొని ఆయన సన్నిధిలో మనల్ని చేసే దేవుడు. సో ఫియర్ నాట్, ఆ గాడ్ ఇస్ అన్చేంజబుల్ గాడ్, ఈ స్టిల్ అలైవ్. నేను ప్రసంగించే యేసయ్య ఇంకా పునరుత్థానమై లేచి సజీవంగా ఉండే దేవుడు. ఇదిగో మీరు వాక్యం వినేటప్పుడు మీ అందులో దేవుడు ఉన్నారు. సో బాధపడబాకండి. గాడ్ ఇస్ విత్ యూ. ఆయన ఎల్లప్పుడూ మార్పు లేకుండా నేను కరెక్ట్గా నడిపించేది. మనం ఏం చేయాలంటే, ఈ అధ్యాయం మలాకి 3 చాప్టర్లో చదివేటప్పుడు, నువ్వు మళ్ళీ తిరగా నా దగ్గరికి రా అని యేసయ్య దేవుడు, యెహోవా దేవుడు వాళ్ళకి పిలిపిస్తున్నారు. అదే పిలుపు దేవుడు నీకు ఇస్తున్నా. ఒకవేళ నువ్వు యేసయ్యని విడిచి దూరంగా ఉండొచ్చు, ఏదో ఒక బాధతో ఎవరిమైలో ఉండే కోపంలో నువ్వు యేసయ్యని విడిచి దూరంగా ఉండొచ్చు. కమ్ బ్యాక్ అగైన్ టు జీసస్. మళ్ళీ తిరగా యేసయ్య దగ్గరికి రా, ఆయన నిన్ను నడిపిస్తారు. మార్పు లేని దేవుడు. ఎలాంటి మార్పు కూడా నీ దగ్గర చూపించకుండా ఆయన ప్రేమతో నిన్ను మార్చి నిన్ను ఆయన హస్తం నీ పైన పెట్టి నడిపించేది నువ్వు చూడబోతున్నా. లెట్స్ ప్రే. యేసయ్యా, ఈ వాగ్దానం వినే ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. మీరు మార్పు లేని దేవుడు, మాతో ఉండే దేవుడు. ఇదిగో మా పొరపాట్లని క్షమించి, ఎవరందరూ మిమ్మల్ని విడిసి దూరంగా ఉన్నారో తిరగా మీ దగ్గరికి వచ్చేదానికి కృప చూపించండి. మీ పిల్లల అవసరాల్ని, పరిస్థితులు అన్నిటిని మార్చి జయగలిగిన ఒక మంచి విక్టోరియస్ లైఫ్ ఇవ్వండి యేసయ్య. అయ్యా, మంచి జయాన్ని కలిగించండి. ఆటంకాలన్నింటినీ యేసయ్య నామములో తీసివేయండి. ఈరోజు మీ పిల్లలు చేసే ఒక్కొక్క పనిని దీవించండి.
గొప్ప కార్యాలు చేయండి. యేసయ్య నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.